లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈరోజు మన సత్సంగానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. రామాయణం కథ మనకు తెలిసిందే, అనేక రకాలుగా మనం విన్నదే. పెద్దలు గొప్పగా వ్యాఖ్యానం చేసి అందించారు మనకి. వీటన్నిట్లోనూ మనం చేయవలసింది మన జీవితాన్ని వెతుక్కోవటం. రాముడు మనకి అత్యంత దగ్గరవాడు అనేక విధాలుగా. అయితే రామావతారం యొక్క ప్రధాన ప్రయోజనము ఆదర్శమే అంటున్నారు పెద్దలు. ఆయన ఆరాధ్యుడు కూడా, ఉపనిషత్ బ్రహ్మం ఆయన. రామయ్యని బ్రహ్మమునకు పేరు. కానీ ప్రాథమికంగా రాముడు మనకి అత్యంత సన్నిహితుడు కావటానికి కారణం రాముడిలాగా మనం జీవించాలన్న కోరిక మనలో పెద్దలు కలిగించగలగటం. రాముడిలా ఉండాలి, రాముడిలా జీవించాలి, రాముడిలాగా స్నేహం నెరపాలి, రాముడిలాగంటి కొడుకు అవ్వాలి, రాముడిలాంటి భర్త అవ్వాలి. ఇటువంటి ఆలోచనలని పెద్దలు మన ముందు ఉంచారు. రామాయణం చెప్పుకోవటంలో మనం కూడా మన జీవితాన్ని రాముడి యొక్క ఆలోచనలతోటి, రాముడి యొక్క నడవడితోటి బేరీజు వేసి చూసుకోవటము, ఇది మనం నిరంతరంగా చేయవలసినటువంటి పని. ఈ క్రమంలోనే మనం రామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరటం, సీతమ్మ సహితంగా లక్ష్మణస్వామి కూడా వెంటరాగా ఆయన అరణ్యాల్ని చేరాడు. దాని వెనక ఉన్న కథంతరాన్ని మనం చాలా వివరంగా విస్తారంగా చెప్పుకున్నాం. అయితే గత వారం మనం రామచంద్రమూర్తి చేసినటువంటి ఒక చిత్రమైన పని గురించి అనుకున్నాం. అప్పటిదాకా లక్ష్మణుడిని తనతో పాటు తీసుకొచ్చిన వాడు ఆ రోజు రాత్రి అరణ్యంలో అక్కడ కూర్చునుండగా, లక్ష్మణ నువ్వు తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది అనటాన్ని మనం గతసారి ప్రస్తావించుకున్నాం. దాని వెనకాల కారణం ఏమై ఉంటుంది? పెద్దలు అనేక విషయాల్ని ఊహించారు. ఒకటి, 14 ఏళ్ళు నాతో జీవించాలే, ఎంత కష్టం ఇతనికి, తమ్ముడు కష్టపడటాన్ని సహించగలడా, కాబట్టి నచ్చచెప్పి పంపిద్దాము అనుకున్నాడేమో. అది ఒక కారణం కావచ్చు. లేదా ఒకసారి పరీక్షించి చూద్దాం అనుకున్నాడేమో. ఇలా అనేక కోణాల్లో రాముణ్ణి పరీక్ష పెడుతూనే ఉన్నాం ఇప్పటికీ మనం. ఇన్ని యుగాల తర్వాత కూడా రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని పరీక్షించి చూడటం అన్నది చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ రాముడు ఏం చేశాడో, ఎలా చేశాడో మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం తమ్ముడితో అన్నాడు, లక్ష్మణ నువ్వు ఈ క్షణానికి అయోధ్య చేరితే బాగుంటుంది, అయోధ్యలో ఉండి తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదేమో అనిపిస్తోంది అన్నాడట. లక్ష్మణుడు లొంగలేదు. రాముడి యొక్క హృదయం ఏమిటో తెలిసినవాడు కాబట్టి చాలా స్పష్టంగా చెప్పాడు, నిన్ను వదిలి గారిని వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు, అయోధ్యలో పెద్దల్ని చూసుకోవటానికి భరతుడు రాబోతున్నాడు, అది సరిపోతుంది, నేను మీతోనే ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఆగే మనం గత వారం. సంతోషించాడట రామచంద్రమూర్తి. బయలుదేరారు. ఇంకా క్రమక్రమంగా అరణ్యం లోపలికి వెళ్ళిపోతున్నారు. అలా సాగి 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 గంగా యమునా సంగమ ప్రాంతానికి చేరారు. నదులకు సంబంధించిన అనేక విశేషాలని రామాయణంలో అణువణువున మహర్షి మనకి చెప్తూనే ఉంటారు. నది యొక్క వైభవం ఏమిటి, నదిని పూజించిన వైనము, ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లా గంగా యమునా సంగమ ప్రాంతానికి, ప్రయాగ క్షేత్రానికి చేరారు రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి. అక్కడికి చేరిన తర్వాత కొద్ది దూరంలో ఆ చెట్ల వెనకాల నుంచి ఆ యజ్ఞధూమం కనిపిస్తోంది. అక్కడ ఎవరో హోమం చేస్తున్నారన్న విషయం తెలుస్తోంది.
రామచంద్రమూర్తి అన్నాడు, లక్ష్మణ, ఈ ప్రాంతంలోనే భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉందని విన్నాను నేను. మహాత్ముడు ఆయన. ఆ మహర్షి దర్శనం మనం చేసుకుంటే బాగుంటుంది అని. కాబట్టి మనం ఇప్పుడు భరద్వాజ మహర్షి ఆశ్రమం వైపు సాగిపోదాం అనుకుని ముగ్గురు అటువైపు వెళ్ళారు. అది వాళ్ళంత దూరంలో కనిపించింది భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం. సామాన్యుడా? భరద్వాజుడు మహాత్ముడు, ఆయన మహర్షి. మనం రామాయణం మొత్తంలో మనం కూడా మహర్షులను స్మరించటము, వారి యొక్క వైభవాన్ని, వారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవటము ప్రధానమైన అంశమని మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. భరద్వాజ మహర్షి కూడా సామాన్యుడు కాదు. త్రికాలవేది, లబ్ధచక్షుం అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన మొత్తం విషయాన్ని తెలుసుకోగలిగిన తపస్సు కలిగిన వాడు ఆయన. అటువంటి మహాత్ముడు భరద్వాజుడు. ఆయన ఆశ్రమం ఉంది అక్కడ. ఒక ఆశ్రమ వాతావరణం అంటేనే ఒక దివ్యమైనటువంటి ప్రాంతమై ఉంటుంది అది. సీతమ్మ తర్వాత చెప్తుంది, ఆశ్రమ ప్రాంతాల్లో అక్కడ నివసించడం నాకు చాలా ఇష్టమయ్యా అంటుంది రామచంద్రమూర్తితోటి. కాబట్టి అటువంటి అద్భుతమైన వాతావరణం అక్కడ ఉన్నది. అక్కడ అనేక మంది మునికుమారులు వారి హోమానికి సంబంధించినవి తపస్సులు చేసుకోవటము, ఈ వాతావరణం అంతా అక్కడ వర్ణించి చెప్తాడు. భరద్వాజుల యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించారు రామచంద్రమూర్తి. లోపలికి వెళ్ళారు. స్వామి వచ్చారనగానే లోపలికి తీసుకువెళ్ళారు. అన్నదమ్ములిద్దరూ సీతమ్మ కలిసి మహర్షికి ప్రణమిల్లారు, నమస్కరించారు. నమస్కరించగానే మహర్షి భరద్వాజుడు వారికి స్వాగతం చెప్పాడు. అతిథి సత్కారాలు పూర్తి చేశాక కూర్చోబెట్టారు. కూర్చోబెడితే రామచంద్రమూర్తి చెప్పారు, తాను పరిచయం చేసుకున్నాడు. మహర్షి, నేను దశరథుని యొక్క కుమారుణ్ణి. నాన్నగారి యొక్క కోరిక మేరకు, నాన్నగారి ఆజ్ఞ మేరకు నేను ఇట్లాగ వనవాసం చేయవలసినటువంటి స్థితి వచ్చింది. ఆ కారణంగా నేను నాతో పాటు సీత, లక్ష్మణుడు ముగ్గురం కలిసి అరణ్య ప్రవేశం చేశాము అంటూ ఈ విషయం అంతా చెప్పాడు. చెప్తే భరద్వాజుడు అన్నట్ట, రామా, నీ దర్శనం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. నీ దోషం లేకపోయినా నువ్వు ఇలా అరణ్యాలకు రావాల్సి వచ్చింది అన్న విషయం నాకు తెలిసింది. ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడ హాయిగా ఉండొచ్చు అంటూ మహర్షి రామచంద్రమూర్తిని సత్కరించాడట. ఇలాంటి సందర్భాల్లోనే మనకు కొన్ని చొప్పదంటు ప్రశ్నలు వస్తుంటాయి. ఒక చోట ఒక మిత్రుడు అడిగాడు, ఏమండి, ఇప్పుడేగా మీరు ఆయన త్రికాలవేది లేకపోతే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు అంటున్నారు కదా, అటువంటి వాడు రామచంద్రమూర్తికి నాయన త్వరలో ప్రమాదం వస్తుందనో, లేకపోతే సీతా అపహరణం జరగచ్చనో, లేదా రావణుడికి సంబంధించిన విషయం ఇవంతా చెప్పేసి ఉండొచ్చు కదా, ఆయనకి గతం తెలుసు భవిష్యత్తు తెలుసు అని కదా అర్థము, అలా ఎందుకు చెప్పటం లేదు అని ఇట్లాంటి ప్రశ్నలు వస్తుంటాయి. వీటిని చొప్పదంటు ప్రశ్నలు అంటారు. అయితే వీటిని కూడా కొంత మనం అర్థం చేసుకోవాల్సిన న్యాయం ఒకటి ఉంది. ఎందుకంటే మనసులో సందేహం చేరితే సాగవలసినటువంటి సత్యాన్వేషణ సరిగ్గా సాగదు. కాబట్టి వీటిని తీసి పక్కన పెట్టడం కుదరదు. వీటిని మనం ఆలోచన చేయవలసిందే. ఎందుకు చెప్పు ఉంటాడు. ఇక్కడ ఇంకొక చిత్రమైన అంశం కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆ మధ్య ఒకసారి మహాత్ములు పెద్దలు మన భారతీతీర్థ మహాస్వామి వారి పర్యటన వారి శిష్యులు మన విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చినప్పుడు ఒక మిత్రుడు ఆయన ఒక చిత్రమైన విషయం అన్నాడు. నేను ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళనండి, ఎందుకంటే వారికి మన మనసులో విశేషం తెలిసేసుకునేటువంటి శక్తి ఉంటుందిట. ఎందుకు వెళ్ళి మనం వారి ఎదురుగుండా కూర్చోటం, మనం తీరా వెళ్ళిన తర్వాత నీ మనసులో ఇలా ఉంది అలా ఉందని వారు గుర్తిస్తే కష్టం కదా అన్నాడు. నవ్వుతూ అన్నాడు. కానీ ఏమో ఆ మనసులో నిజంగా ఆలోచన ఉందేమో అనిపించేలా ఉంది అక్కడ. ఏమిటి అసలు ఇలా ఉంటుందా? త్రికాల వేదులైనటువంటి మహర్షులు మహాత్ములు ఉన్నారు కదా, వారు ఉంటే వారి పని ఇదేనా? మన మనసులో ఏముందో చూసుకోవటమేనా అంటే అది అట్లా ఉండదు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, వచ్చిన ప్రతి వాడి యొక్క జీవితాన్ని స్టడీ చేస్తూ కూర్చుంటే వారి తపస్సులు ఏం సాగుతాయి? అసలు ఈ ప్రపంచం పట్ల, ఈ జగత్తు పట్ల ఒక ఒక పూర్తిగా నిర్మోహమైనటువంటి స్థితిలో ఉన్నట్టు మహాత్ములు వచ్చిన వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీద ఏం చేసుకుంటారు? వారికి త్రికాలాలు గురించిన అవగాహన ఉంది, తెలుసు అంటే అవసరమైతే తెలుసుకోగలరు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? ఆ మాటకు అర్థం ఏమిటి అంటే కాలస్వరూపం ఏమిటో తెలిసిన వారు. ఇది పెద్దలు చెప్తున్నటువంటి బోధ. కాలస్వరూపం ఏమిటో తెలుసు. కాలంలో జరిగేటువంటి అనేక పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగలరు. భూత కాలంలో జరిగినటువంటి విషయాల ఆధారంగా భవిష్యత్తులో జరిగిపోయే విషయాల్ని వారు ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలుగుతారు.
మరొక విషయం కూడా ఉంది. ఋషీణాం పునరాజ్యానాం వాక్యం అర్థోనుధావతి అని కూడా అనుకుంటారు. అంటే పెద్దలు కనుక ఒక మాట అంటే అలా జరిగిపోతుందట. అది కూడా ఉంది. వారికి అంతటి కాలం మీద అంతటి అదుపు ఉంటుంది. ఇది కూడా పెద్దలు చెప్తున్నారు. అంటే వీటన్నిటి వెనకాల ఉన్నది ఏంటంటే, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఒకానొక సత్యస్థితిని ఆశ్రయించి వెళ్ళాలి. ఏ కల్మషం లేకుండా మనం వెళ్ళి వారిని ఆశ్రయించవలే అనేటువంటి అర్థం ఇందులో లేదా అన్నది కూడా పెద్దలు చెప్తున్నటువంటి ఒక మాట. అట్లాగా భరద్వాజ మహర్షి తన దగ్గరికి వచ్చిన వాడు రామచంద్రమూర్తిని గుర్తుపట్టాడు. సాక్షాత్తు నారాయణ అవతారం. అందుకనే అన్నాడు, నాయనా నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామయ్యా. అంటే అర్థమేమి? వచ్చినవాడు నారాయణుడని తెలిసిపోయింది ఆయనకి. అయితే చెప్పటానికి లేదు, అనేక పరిమితులు ఉన్నాయి అక్కడ. రావణ సంహారానికి ఒక ప్రధానమైన కండిషన్ ఏమి? రాముడు మనిషిగా ప్రవర్తించడం. కాబట్టి దాన్ని బయటపడతాడా మహర్షి? కాబట్టి ఆ మాట అనడు. ఆయన వెంటనే ఏం చేశాడంటే స్వాగతం చెప్పి ఊరుకున్నాడు. ఆయనకి తగ్గ సత్కారం చేశాడు. కాబట్టి ఎప్పుడైతే రామచంద్రమూర్తి అక్కడ ఆయన ఆతిథ్యం స్వీకరించాక మహర్షి అన్నారు, ఇక్కడ హాయిగా ఇక్కడ ఉండండి మీరు నా ఆశ్రమంలో, ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండొచ్చు అనగానే రాముడు అన్నాడు, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం కోసల రాజ్య ప్రజలకు క్షణంలో తెలిసిపోతుంది. నన్ను చూడాలన్నటువంటిది, నేను వారికి రాజకుమారుణ్ణి, రాజునయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నవాడిని కదా. ఈ విషయాలన్నీ తెలిసిన వారు నన్ను చూడటం కోసం రావటం అనేది అత్యంత సహజం. నా కోసం అనేక మంది వచ్చిపోతూ ఉండటం అన్నది మీ తపస్సులకి ఉపయోగించే అంశం కాదు. కాబట్టి అది మీకు విఘ్నాన్ని కలిగించే అంశం అవుతుంది. కాబట్టి దయించి జనాంతికంగా నివసించవలసిన స్థితి నాకున్నది. కాబట్టి నేను ఇక్కడి నుంచి సాగి ముందుకు వెళ్తాను. నాకు సరి అయినటువంటి ఆశ్రమము లేదా నివాస ప్రాంతాన్ని సూచించవలసింది అని ప్రార్థించాడు రామచంద్రమూర్తి భరద్వాజుడిని. అప్పుడు భరద్వాజుడు చెప్పాడు, నాయన ఇక్కడి నుంచి కొంత దూరం కనుక ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ సుమారుగా 10 క్రోసుల దూరం అవతలకు వెళ్తే చిత్రకూటం అనేటువంటి ఒక పర్వతం ఉంది. అది చాలా పవిత్రమైనటువంటి తపస్సులు చేయబడ్డటువంటి ప్రాంతము. దాని యొక్క స్థల మహిమ గురించి కూడా మంచి విశేషాలు చెప్పాడు. అక్కడ అనేక మంది మహాత్ములు ఋషులు ముక్తి పొందారయ్యా తమ తపస్సుల ద్వారా. అటువంటి ఒక విశేషమైన పవిత్రమైనటువంటి ప్రాంతము చిత్రకూటం అన్న పేరుతోటి ఒక పర్వతం అక్కడ ఉన్నది. దానికి అక్కడ నివాసయోగ్యమైనటువంటి ఆ వాతావరణము, అక్కడ చెట్లు, అనేక ఫలాలకు సంబంధించిన విశేషాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికి చేరి అక్కడ ఉన్నట్టయితే, అక్కడ నివాసం ఉన్నట్టయితే మీకు అన్ని రకాలుగా క్షేమంగా ఉంటుంది అని భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పాడు. సరే, అక్కడి నుంచి వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గంగా యమున సంగమ ప్రాంతమైన ప్రయాగని దాటి, ఆ యమునా నదిని దాటి చిత్రకూటానికి చేరే క్రమంలో చిత్రం ఏంటంటే అక్కడ వాల్మీకి మహర్షి ఉన్నారని చెప్తున్నారు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళేట రామచంద్రమూర్తి. ఇది చూడండి, ఏ వాల్మీకి తదనంతర కాలంలో తన రామకథని రాశాడో ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సందర్శించారు రాముడు, సీతమ్మ, లక్ష్మణస్వామి. వాల్మీకి మహర్షి యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. అయిన తర్వాత అక్కడి నుంచి క్రమంగా ముందుకు సాగి చిత్రకూటానికి చేరారు. చేరినాక అక్కడ లక్ష్మణుడు వారి కోసమని ఒక అందమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడని చెప్తున్నారు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ కొద్ది కాలం పాటు, అంటే చాలా కాలమే అక్కడ ఆ చిత్రకూటంలో ఉన్నారన్నది రామాయణంలో మనకు తెలుస్తున్నటువంటి ఒక విశేషమైన సమాచారం. వారు అక్కడలా ఉండగా సుమంత్రుడు గూడుతో కలిసి రామచంద్రమూర్తిని సాగనంపాడు గంగా నదిలో. వారు పడవ మీద ఎక్కి సాగిపోవటాన్ని ఇద్దరు చూశారు. ఇద్దరికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. వెళ్తున్నవాడు రామచంద్రమూర్తి ఎటువంటి జీవితాన్ని పొందబోతున్నాడో, ఎటువంటి కష్టాలు పడబోతున్నాడో తెలిసినవారు కాబట్టి కళ్ళ నీళ్ళతోటి ఆయన కనిపించినంత కాలం, ఆ పడవ కనిపించినంత కాలము చూశారు. చూసిన తర్వాత వెనక్కి తిరిగి గూడుతో పాటు గూడి యొక్క గృహానికి చేరాడు సుమంత్రుడు కూడా. అయితే గూడు చారుల ద్వారా రామచంద్రమూర్తి ఎటు వెళ్ళాడో ఏమిటో వ్యవహారం అంతా తెలుసుకున్నాడు. వారు భరద్వాజుడు ఆశ్రమానికి చేరారు అన్న వార్త గూడు సుమంత్రుడికి తెలిసింది చారుల ద్వారా. తెలుసుకున్నాక సుమంత్రుడిక గూడుతో చెప్పాడు, నాన్న నేను బయలుదేరవలసిన సమయం వచ్చింది, ఇక వెనక్కి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి సుమంత్రుడు రథాన్ని తీసుకుని అయోధ్య వైపు బయలుదేరాడు. క్రమంగా కొంతకాలానికి అయోధ్యకి చేరుకున్నాడు. ఈ రథాన్ని చూశారు అయోధ్యవాసులు. ఇంకా మనసులో మినుక్కుమంటోంది. ఆ రథంలో రామచంద్రమూర్తి వస్తున్నాడేమో అని పాపం ఎదురు చూశారు. దగ్గరికి వెళ్ళారు. వెళితే ఖాళీ రథం కనిపించింది. వారి దుఃఖం మరింత పెరిగింది.
రామచంద్రమూర్తి అయోధ్య వదిలి వెళ్ళిన క్షణం నుంచి అయోధ్య పరిస్థితి ఎలా ఉందో మనం విస్తారంగా చెప్పుకున్నాం. అటువంటి స్థితిలో ఈయన సుమంత్రుడు తిరిగి వచ్చాడు. వచ్చినవాడు తిన్నగా మహారాజును కలవటానికి, దశరథుడిని కలవటానికి వెళ్ళాడు. వెళ్ళి కలిశాడు. కలిసి రామచంద్రమూర్తి, సీతమ్మ ఎట్లా ఉన్నారు? అడవిలో ఎక్కడికి దిగారు? ఎవరు ఎటువైపు ప్రయాణించారు? ఎట్లాంటి జీవితాన్ని ఎంచుకున్నారు? ఈ విశేషాలన్నింటినీ సుమంత్రుడి ద్వారా దశరథుడు విన్నాడు. దుఃఖం పెరిగిపోయింది. ఈ దుఃఖంలో ఆయన అనేక సార్లు తనని తాను నిందించుకోవటం, కైకేయి చేసిన పని పట్ల అతని యొక్క తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించటం ఇదంతా జరిగింది. అప్పటిదాకా ఓపిక పట్టింది కౌసల్య, ఇక ఆగలేకపోయింది. కొద్దిపాటి నిందతోనే మహారాజుతో మాట్లాడుతోంది. ఎట్లాంటి పని చేశావయ్యా? ఎట్లాంటి రాజుని కాకుండా చేశావు ఈ రాజ్యానికి? నేను చేసిన తప్పే ఉందయ్యా? నువ్విచ్చిన వరం వల్ల నేను కష్టపడ్డానే. కొడుకుని పోగొట్టుకుని ఏమి జీవితం ఇది? అందులోనూ రాముళ్లాంటి కొడుకు దగ్గర లేకుండా జీవించే ఒకానొక దుస్థితి నాకు నీ వల్ల కలిగింది అంటూ ఆ తల్లి గోలగోల పెట్టింది. పెడితే ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుందామని చూశారు. వాళ్ళ వల్ల కావటంలా. రాముడు లేని జీవితాన్ని ఊహించుకోలేని స్థితిలో ఉండిపోయారు. అప్పుడు దశరథుడు, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని నేను ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది కౌసల్య అంటూ గతంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నాడు ఆయన. నేను చిన్న వయసులో ఉండగా ధనుర్విద్య నేర్చుకున్న కాలంలో నేను అక్కడ శబ్దభేది విద్యను నేర్చుకున్నాను. శబ్దభేది అంటే దూరంగా వినిపించిన ఒక శబ్దాన్ని బట్టి, ఆ శబ్దం ఉన్న దూరాన్ని, వినిపించిన దూరాన్ని బట్టి, ఆ శబ్దం యొక్క లక్షణాన్ని బట్టి ఏమై ఉంటుందో ఊహించి ఆ లక్ష్యాన్ని భేదించడానికి బాణం వేసేటువంటి ఒక విద్య. ధనుర్విద్యలో భాగం అది. నాకు ఆ శబ్దభేది విద్య వచ్చు. అది నేర్చుకున్నాను. అది నేర్చుకుని అడవిలో ఒకసారి నేను వేట కోసం వెళ్ళిన క్షణంలో ఒక దూరంగా ఉన్నటువంటి పొదల చాటున, ఆ దూరంగా ఒక కొలను ఉంది. ఆ కొలను దగ్గర ఉన్న పొదల చాటు నుంచి వచ్చిన శబ్దాన్ని విని నేను బహుశా ఏనుగు అక్కడికి వచ్చి నీరు తాగుతోంది అని అంచనా వేసి బాణం వేశాను. వేస్తే తీరా నా బాణం వెళ్ళి ఒక మునికుమారుడికి తగిలింది. ఆ విషయం అతను పెట్టినటువంటి కేక వల్ల నాకు అర్థమైంది. పడిపోయాడు ఆ మునికుమారుడు. పరిగెత్తుకు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూశాను. చూస్తే మునికుమారుడు పడున్నాడు. నా బాణం అతన్ని చాలా తీవ్రంగా గాయపరిచింది. ఇంచుమించుగా చావు బతుకుల మధ్య ఉన్న స్థితిలో అతని దగ్గరికి నేను వెళ్ళాను. అతను అన్నాడు, ఏం నాయనా, ఏం పని చేశావయ్యా? నేను నీకు చేసిన అపకారం ఏముంది? ఎందుకు నా మీద బాణ ప్రయోగం చేశావని అతను అడిగాడు. నాకు నోట మాట రాలేదు. చేసిన తప్పు నాకు అర్థమైంది. వెంటనే అంగీకరించి అతనికి నా క్షమాపణలు చెప్పుకున్నాను. నాయనా, నాకున్న శబ్దభేది విద్య ద్వారా నేను వేసిన అంచనా తప్పి ఇట్లా జరిగిందని చెప్పాను. అతను అన్నాడు, ఏదైనా నువ్వు చేసింది దోషమయ్యా. నాకిద్దరు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వారు పాపం అంధులు కూడా. కేవలం నా మీద ఆధారపడి జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఆహారం తెచ్చిచ్చినా, నీరిచ్చినా, అన్ని రకాల సేవలు చేయవలసింది నేనే. ఇప్పుడు నాకు ఈ దుస్థితి దాపురించింది. బహుశా ఇక నేను ఉండను, అయిపోయింది నా జీవితం. ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని వారికి చెప్పు. నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు వారు అని ఆయన అడగగానే వెంటనే పరిగెత్తాడు దశరథుడు. దగ్గరలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాడు. చేరి వారి దగ్గరికి వెళ్ళి వారికి విషయం చెప్పాడు. చెప్పగానే వారి దుఃఖానికి అంతు లేదు. ఎంత పని చేశావయ్యా? మాకున్న ఒక్క ఆధారాన్ని తీసేసావు, ఎలా బతుకుతాం మేము అని చెప్పి వారి దగ్గరికి తీసుకెళ్ళి మా పిల్లాడి దగ్గరికి అంటే జాగ్రత్తగా మహారాజు దశరథుడు వారిద్దరిని చేపట్టుకుని తీసుకొచ్చాడు. పాపం తీసుకొచ్చేసరికే ఆ మునికుమారుడు చనిపోవటం జరిగింది. అతన్ని చూసి ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఓర్చుకోలేక బాధకి శాపం ఇచ్చారు నాకు. మేమెట్లా పుత్రశోకంతో ఇట్లాంటి ఒక దుస్థితికి గురయ్యాము, నీవు కూడా అటువంటి స్థితికే గురవుతావు, పుత్రశోకంతో నువ్వు మరణిస్తావు అని నాకు వారు అప్పుడు శాపం ఇచ్చారు. ఇప్పుడు నాకు అది గుర్తొస్తోంది. బహుశా ఈనాటి నా దుస్థితికి అప్పుడు నేను పొందిన శాపం కారణమై ఉంటుంది అంటూ అప్పటి విషయం మొత్తాన్ని కౌశల్యతో చెప్పి దుఃఖపడుతున్నాడు ఆయన. ఆ దుఃఖపడి రాత్రంతా విపరీతమైనటువంటి బాధలో భార్యాభర్త ఇద్దరు, పక్కన సుమిత్ర కూడా వచ్చింది. ఆ ముగ్గురు కూర్చుని రాముణ్ణే స్మరించటము, సీతమ్మని, లక్ష్మణస్వామిని వీరుండటము, వీటికి సంబంధించిన విశేషాలే చెప్పుకుంటూ ఆ రాత్రి
కౌసల్య సుమిత్రలు ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. దశరథుడి యొక్క దుఃఖము పెరిగి 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 చివరికి దశరథుడు ఆ రాత్రి దేహాంతాన్ని పొందాడు. దాన్ని మనం శివైక్యం చెందాడంటాం. అటువంటి ఒక దురదృష్టమైన స్థితి ఆ రోజు రాత్రి అయోధ్యలో జరిగింది. కొడుకు యొక్క వియోగాన్ని భరించలేని మహారాజు ప్రాణాలను వదిలిపెట్టేశాడు. తెల్లవారింది. నిద్రలోనే మహారాజు వెళ్ళిపోయాడన్న విషయం ఇంకా తెలియలేదు. అందరూ వచ్చారు. మామూలుగా ప్రతిరోజు వచ్చినట్టు పక్కన నిద్రపోతున్నారు వీళ్ళు. లేపి అక్కడున్న వాతావరణం చూసేటప్పటికి కొద్ది క్షణాల్లోనే స్థితి అర్థమైంది. ఆ రాజభవనం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. లేచారు కౌసల్య సుమిత్ర, చూశారు, గొలబెట్టారు. మహారాజు లేని స్థితి, ఇప్పటికి ఉన్నటువంటి కష్టం మీద ఇటువంటి స్థితి కూడా వారికి దాపురించింది. ఒక పక్క రామ వియోగము, మరొక పక్క దశరథుడు వెళ్ళిపోవటము, ఇటువంటి ఒక ఒక దుఃఖ భరితమైనటువంటి వాతావరణము అయోధ్య మొత్తాన్ని కమ్ముకుంది. క్షణాల్లో మంత్రులు వచ్చారు, వశిష్ఠుడు వచ్చాడు, అందరూ వచ్చి చూశారు. చూస్తే ఇటువంటి పరిస్థితిని వారు వెంటనే ఎట్లా సరిదిద్దాలి అన్న విషయంపై ఆలోచన చేశారు. ఎందుకంటే మహారాజు గారి యొక్క నలుగురు కొడుకులు దగ్గర లేరు. పెద్ద కొడుకు లక్ష్మణుడు రామచంద్రుడు, లక్ష్మణస్వామి ఇద్దరు అడవులకు వెళ్ళిపోయారు. భరత శత్రుఘ్నులు ఇద్దరు వారి మేనమామ గారింట్లో ఉన్నారు. ఈ స్థితిలో ఏం చేయాలి అంటే వెంటనే మహారాజు యొక్క పార్థివ దేహాన్ని ఒక తైల ద్రోణిలో, అంటే నూనెతో నిండినటువంటి ఒక పాత్రలో భద్రపరిచారు. దాని పద్ధతి దానికి ఉంటుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఒక తైల ద్రోణిలో మహారాజు యొక్క దేహాన్ని భద్రపరిచారట. వశిష్ఠ మహర్షి వచ్చాడు. వచ్చిన తర్వాత వారు వెంటనే కూర్చుని మాట్లాడుకున్నారు. సామాన్యులు కాదు. దశరథ మహారాజు కొలువులో ఉన్నటువంటి పెద్దలు ఎలాంటి వారంటే మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, ఇట్లాంటి మహాత్ములైన మహర్షులు, మంత్రులు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వారికి అర్థమైంది ఒకటే, రాజు లేని రాజ్యం మంచిది కాదు. దుష్టశక్తులు లేకపోతే అల్లరి చేసేటువంటి మోకలకి ఇప్పుడు ఇది అవకాశం ఇచ్చిన అవుతుంది. వెంటనే మనం దీన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అనుకున్నారు. అనుకుని వశిష్ఠ మహర్షి దూతల్ని పిలిచాడు. పిలిచి, నాయనలారా, వెంటనే బయలుదేరి వేగంగా వెళ్ళండి. భరతుడి మేనమావ గారి ఇంటికి వెళ్ళండి, యుధాజిత్తు ఇంటికి వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో వారికి విషయం తెలియరాదు. మీ ముఖాల్లో శోక చిహ్నాలు కనిపించకూడదు. వశిష్ఠ మహర్షి, వంశపురోహితుడైన వశిష్ఠ మహర్షి మంత్రులందరూ మీ క్షేమాన్ని అడిగారు. అత్యవసరంగా మీరు చేయవలసిన రాజకార్యం ఒకటి ఉంది, వెంటనే మిమ్మల్ని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు అని మాత్రమే చెప్పండి. వారిని వెంటనే తీసుకుని అక్కడి నుంచి బయలుదేరండి అన్నటువంటి వార్తని ఇచ్చి దూతల్ని పంపించారు. ఇక్కడ దూతలు వెంటనే వేగంగా బయలుదేరి వెళ్ళే సమయానికి అక్కడ భరతుడికి చిత్రంగా మిత్రుడితో కూర్చుని ఉండగా అతను చెప్తున్నాడు, అక్కడ నాకెందుకు నేను రాత్రంతా దుశ్శకనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో జరుగుతోంది అయోధ్యలో. నాన్నగారు ఆపదలో ఉన్నారా? ఏం జరిగిందో తెలియటం లేదు. ఎవరికో ఏదో కష్టం వచ్చిందన్న విషయం అయితే నా మనసుకు తోస్తోంది అంటూ ఇట్లా మిత్రులతో చెప్పి బాధపడ్డాడు. సరే, అక్కడి నుంచి ఈలోగా చారులు వచ్చారు. చారులు రాగానే ఈ విషయమేమి అతను మళ్ళీ ఊహించలేకపోయాడు. అతను అనుకున్న విషయం ఏమిటంటే, ఏదో నాన్నగారు రమ్మన్నారు వెంటనే అన్న దృష్టిలో వెంటనే మేనమామ గారి దగ్గర అనుమతి తీసుకున్నాడు. తమ్ముడితో కలిసి బయలుదేరాడు. కానీ చిత్రంగా మనసుకు ఏదో ఒక ఆందోళన అయితే తోస్తూనే ఉంది. అప్పటిదాకా మాట్లాడుతూ జనరల్గా అతనితో పాటు వెళ్ళేటువంటి రథసారథి ఏదో ఒక విషయం మాట్లాడటం ఉండేది. నిశ్శబ్దంగా రథాన్ని నడుపుతున్నాడు. మనసుకు కొంచెం ఆందోళన తోస్తోంది. చూస్తూ ఉండగా క్రమంగా అయోధ్య దగ్గరికి చేరాడు. దూరం నుంచి అయోధ్య పట్టణాన్ని చూస్తే ఒకప్పుడు మంగళకరమైనటువంటి వాతావరణంతో వెలిగిపోతూ ఉండేది. నిత్యము వేదపారాయణలు, పండుగ వాతావరణం ఉండేది. చక్కగా వీధులన్నీ ముగ్గులతో అలంకరించబడి ఉండేది. ముత్తైదువులు ఉండేవారు. చక్కగా బ్రాహ్మణోత్తములు తిరుగుతూ ఉండేవారు. ఇటువంటి మంగళకరమైన వాతావరణం ఏమీ కనిపించని స్థితి చూస్తూ అయోధ్యని సమీపించాడు భరతుడు రథంలో. రథం అయోధ్య నగరాన్ని ప్రవేశించింది. నగరంలోకి మామూలుగా అయితే అయోధ్య వాసులందరూ భరతుడి రథాన్ని గమనించటము, భరతుడికి నమస్కరించటము ఇవన్నీ సాధారణంగా జరిగేటువంటి విషయాలు. ఇవేమీ జరగలేదు ఆ రోజు. భరతుడిని చూసిన వారు తల తిప్పుకున్నారేమో అన్నది భరతుడికి అర్థమవుతున్న ఒక విషయం. అటువంటి భావన ఏదో వస్తోంది. అందరూ నన్ను కొద్దిగా దూరం చేసి ఉంచుతున్నారు అన్న భావన మనసుకు మెదిలింది. సరే, వీటన్నిటిని చూసుకుంటూ తిన్నగా తండ్రి గారి భవనం దగ్గరికి వెళ్ళాడు. దిగి గబగబా లోపలికి వెళ్ళాడు.
వెళ్తే అక్కడ ఉండవలసిన వాతావరణము, అక్కడ ఉండవలసిన మంగళకరమైన విషయాలు ఏమీ కనిపించలా. లోపలికెళ్ళాడు, తండ్రి కనిపించలా. వెంటనే పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి కూర్చునుంది. తల్లి కూర్చున్న స్థితిని చూశాడు గానీ, ఈలోగా ఆ తల్లి తన దగ్గరికి తీసుకోవటం, "నాయనా వచ్చావా? సంతోషం. ఎట్లా ఉన్నారు? మేనమామ గారు ఎట్లా ఉన్నారు?" ఇవన్నీ అడగటం, వాటితోటి మళ్ళీ కొంత విషయం పక్కకెళ్ళింది. ఆవిడ అడిగిన విషయాలన్నిటికీ సమాధానం చెప్పాడు. వెంటనే మళ్ళీ, "నాన్నగారు ఎలా ఉన్నారు? కనిపించలేదేమిటి?" అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, "నాయనా, నీ తండ్రి మహాత్ముడయ్యా. సమస్తమైన ప్రాణులు ఏ పరమగతిని పొందుతారో, ఆ పరమగతిని నీ తండ్రి పొందాడు" అంది కైక. అర్థమైంది. తండ్రి మరణమన్నది ఇలాంటి ఒక భయంకరమైన వార్త వినవలసి వస్తుందని ఊహించలేదు. ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పకూలిపోయాడు. గోలగోల పెట్టాడు. "ఇదేమిటమ్మా? ఎలా జరిగింది? ఏమంత ప్రమాదం ముంచుకొచ్చింది? ఇంతకీ అన్నగారేడి? రాముడేడి? కనిపించటం లేదే?" అన్నాడు. గోలగోల పెట్టాడు. అనేక రకాలుగా బాధపడ్డాడు. అతన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలా. తల్లి కూర్చొని చెప్దామని ప్రయత్నం చేసింది. అతని కన్నీరు మున్నీరై బాధపడుతున్నాడు భరతుడు. అయితే ఈ మొత్తం క్రమంలో రాముడు కనిపించలేదన్న ఆందోళన కూడా భరతుడిలో కనిపిస్తోంది. "అన్నగారేడి?" అని అడిగాడు. అడిగితే కైక చెప్పింది, "నాయనా, నీ అన్న అరణ్యవాసానికెళ్ళాడు. వదినతో కలిసి. లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు. ముగ్గురు కలిసి అరణ్యవాసానికెళ్ళాడు" అని చెప్పిందావిడ. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వనవాసానికి ఒక రాజకుమారుడు వెళ్ళటం అన్నది ఒక శిక్షగానే తెలుసు అతనికి. ఏదో తప్పు చేస్తే అటువంటి శిక్ష వేస్తారు. రాముడు వనవాసానికి వెళ్ళటం ఏమిటి? అర్థం కాలా ఆయనకి. అమ్మ ఎందుకెళ్ళాడు? అన్నగారు రామచంద్రమూర్తి ఎలాంటివాడు? ఆయన వెళ్ళటం ఏమిటి? ఏమైనా దోషం చేశాడా? తెలియక ఏదన్నా ఆయన చేసిన తప్పు వల్ల, లేకపోతే ఏదన్నా పరస్త్రీ పట్ల తేడాగా ప్రవర్తించాడా? నాకు అర్థం కావటంలా. లేకపోతే ఆయన అరణ్యానికి వెళ్ళటం ఏమిటి అని అడిగట భరతుడు. అడిగితే అప్పుడు కైక స్పందించిన తీరు చూడాలి. రాముడు పరస్త్రీతో తేడాగా ప్రవర్తించటమా? నా రామః పరదారాంశ్చ చక్షుభ్యామపి పశ్యతి. కళ్ళతో కూడా పరస్త్రీ వంక దోషంగా చూడడయ్యా రామచంద్రమూర్తి. ఎవరంటున్నారు? కైకమ్మ అంటోంది. అది రాముడి పట్ల ఆ తల్లికి ఉన్నటువంటి అభిప్రాయం. అస్సలు ప్రసక్తే లేదు. జరిగిందేమిటంటే అని తను కోరిన కోరిక గురించి చెప్పింది. నాయనా, మీ తండ్రి అన్నగారికి రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. ఆ క్షణంలో నేను ఒక 2 కోరికలు కోరాను. నాకు ఇవ్వవలసిన కోరికలే అవి. నాకు ఉన్న వరాలవి. ఆ వరాలు అడిగాను. నిన్ను పట్టాభిషిక్తుడిని చేయమన్నాను. రాముడినే అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పాను. అయితే దురదృష్టం ఏంటంటే మీ తండ్రి పుత్రశోకంతో మరణించాడు. రాముడు లేని రాజ్యంలో నేను ఉండలేననుకున్నట్టున్నాడు. ఆ పుత్రశోకంతో ఆయన మరణించాడు అన్న విషయాన్ని చెప్పింది. ఇదంతటిని తట్టుకోవటానికి కొద్దిపాటి సమయం పట్టింది భరతుడికి. ఒకవైపు దుఃఖము, మరొక వైపు తీవ్రమైన ఆగ్రహం ఒకేసారి వచ్చాయి. తండ్రి లేడు, అన్నగారు లేడు. కారణము తనకి రాజ్యం రావటం, తనకి రాజ్యం ఇవ్వాలని తల్లి కోరటం. ఏమి దుస్థితి నాకు! ఇన్ని రకాల భావాలు ముప్పిరికి ఉన్నాయి భరతుడి. భరతుడి యొక్క స్థితి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఒకవైపు తను రాజవుతున్నాడు. తను కారణం అవటం వల్ల తండ్రి చనిపోయాడు. రాముడు అరణ్యానికి వెళ్ళాడు. ఇది భరతుడిని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద శల్యం లాంటి అంశం. కోపాన్ని తట్టుకోలేకపోయాడు. తల్లి మీద తీవ్రంగా ఆగ్రహం వచ్చేసింది. ఆహా! నేను ఎంతటి దురదృష్టవంతుణ్ణి! ఒకేసారి తండ్రితో సమానమైన అన్నగారిని ఇద్దరిని దూరం చేసుకున్నానే. అమ్మా, నువ్వు చేసిన ఈ పని నాకు, నీకు, మన వంశానికి కూడా శాశ్వతంగా కళంకం తెచ్చిపెట్టిందమ్మా. మహారాజు గారిని పొట్టన పెట్టుకున్న పాపం, రాముణ్ణి అడవులకు పంపించిన పాపం, వీటికి ప్రాయశ్చిత్తం లేదమ్మా. ఇలా ఎందుకు చేశావో నాకు అర్థం కావటంలా. నిజానికి రాముడు నిన్ను తల్లితో సమానంగా చూశాడు. తల్లి కన్నా ఎక్కువగా నీ దగ్గరే గడిపాడు. ఆయనకి నీపై ఉన్న ప్రేమ గుర్తు చేసుకునే నేను నిన్ను ఇవాళ ఏమీ అనలేకపోతున్నాను. ఆయనకి నీ పట్ల ఉన్న ప్రేమ గుర్తొస్తుంటే నిన్ను త్యజించడం నా వల్ల కావటంలా.
రేపు నేను రాముడి ముందు నిలబడ్డప్పుడు నిన్ను త్యజించినందుకు నన్ను ఆదరించడేమో, ఇది నా భయం. అసలు నువ్వు అడిగిన ఈ వరాలకి నేను సంతోషిస్తానని నువ్వెలా అనుకున్నావు? నాకు రాజ్యం దక్కితే సంతోషిస్తాను అనుకున్నావా నువ్వు? ఈ రాజ్యానికి రాముడి కన్నా గొప్ప రాజు ఎవరుంటారమ్మా? రాముడి కన్నా గొప్ప రాజుని ఊహించలేను నేను. ఆయన కూర్చోవలసిన సింహాసనం మీద నేను కూర్చుంటానని నువ్వెలా అనుకున్నావు? అసలు ఇలాంటి ఒక పనికి నువ్వు తలబెట్టడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ధూర్తురాలా, నీ పని ఎంతమందికి ఎన్ని కష్టాలు కలిగించిందో తెలుసా? ఈ రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. కౌసల్యామాతకి కడుపు కోత తెచ్చిపెట్టావు. రాముడి లాంటి కొడుకుని దూరం చేసుకున్న తల్లి ఎలా బతకగలదు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎంత అదృష్టవంతుడు లక్ష్మణుడు, అన్నగారితో పాటు వెళ్ళిపోయాడు. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది. రాజ్యానికి రాజు లేడు, ఆయనకి పుత్రశోకం కలిగించిన దోషం వచ్చింది, తల్లులిద్దరికీ కష్టమైంది. నేను ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నానో తెలుసా? ప్రపంచమంతటి ముందు, రాజ్యమంతటి ముందు నన్ను దోషిగా నిలబెట్టేశావు నువ్వు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? భరతుడు రాజ్యాన్ని కోరాడు కాబట్టి తల్లి సాధించి పెట్టడానికి ప్రయత్నం చేసింది అంటే నేనేం సమాధానం చెప్పుకోమంటావు? ఇటువంటి దురదృష్టమైన స్థితి నాకు ఎందుకు వచ్చిందమ్మా అంటూ ఒక మాట అన్నాడు. ఇక్కడ ఇంతటి ఆవేదన పడుతుండగా పెద్దలు కల్పవృక్షంలో చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి భావన ఉంది. భరతుడు అన్నట్ట, అమ్మా ఒక పని చేద్దాం, నువ్వు కోరిన కోరికను కొద్దిగా మారుద్దాం. ఏమిటది? రాముడు అరణ్యానికి వెళ్ళాలి, నేను రాజు అవ్వాలి. సరి అయిన పద్ధతి ఏమిటో చెప్పనా? నేను అడవులకు వెళ్తాను, రాముడు రాజు అవుతాడు. బహుశా ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను అన్నట్ట. శివ సత్యాన్ని గారు చేసినటువంటి ఒక చిత్రమైనటువంటి దివ్యమైన భావనది. అనగానే కైకేయి వెంటనే ఆవిడ స్పందించింది. అవురవురా అన్నా, ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఎవరనుకుంటున్నావు రాముడంటే? రాముడని ప్రజ్ఞాంసు తేజో విభూషిత వినూత్న నారాయణమూర్తి శాసిత సమస్త ప్రాణి నీవేగుటయున్ ఆతడిదవు ఏగుట ఒక్కడ భయ సంద్రంబుడయ్యడింది మాటలన్ అందట. ఏమయ్యా, రాముడంటే నువ్వు వెళ్ళటం ఒకట? రాముడంటే ఎవరనుకున్నావయ్యా? శాసిత సమస్త ప్రాణి, ఈ మొత్తం ప్రపంచాన్ని ఏలేటువంటి పరమాత్మ ఆయన. అటువంటి వాడు వెళ్ళటానికి నువ్వు వెళ్ళటానికి ఒకటి చెప్తావేమిటి? నువ్వు వెళ్ళేం చేస్తావు అక్కడికి? ఆయనకంటే చాలా పనుంది, అందుకని పంపించానన్న అర్థం వచ్చేలాగా కైకేయి మాట్లాడిందన్నారు. ఇది పెద్దలు చేసినటువంటి భావన. ఈ విషయాన్ని మనం ప్రతిక్షణం గుర్తు చేసుకోవాలి. కైకేయి యొక్క ప్రవర్తనని పైకి చూస్తే ఇంత నిజంగా కనిపించిన దాని వెనకాల తల్లి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? రామచంద్రమూర్తిని లోక కళ్యాణం కోసం అయోధ్య రాజభవనాల్ని వదిలి అరణ్యవాసం చేయించాలి అనేటువంటి ఒక దృఢ దీక్షని మనసులో పెట్టుకుని ఎంత కష్టాన్ని ఓర్చుకుంది ఆ తల్లి, ఎంత నిందని ఓర్చుకుంది అన్నది పెద్దలు మన ముందు ఉంచినటువంటి ఒక విశేషమైన అంశం. ఆ దృష్టికోణంలో కైకని చూడాలని చెప్తున్నారు. అటువంటి కైక ఈ మాట అందేని అందులో మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు. సరే, భరతుడు ఇక దుఃఖం పట్టలేకపోయాడు. వెంటనే అమ్మ ఎక్కడుంది, కౌసల్య ఎక్కడుంది, ఆ తల్లిని చూడాలి నేను, ఆవిడ స్థితి ఏమిటో నాకు భయమేస్తోంది అంటూ ఆవిడ వైపు దగ్గరికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి భరతుడు వచ్చాడన్న వార్త తెలిసింది కౌసల్యకి. ఆవిడ మనసు కొద్దిగా అప్పటికే వేదనతో ఉన్నది. భరతుణ్ణి చూడాలని కోరుకుంది. ఆవిడే భరతుణ్ణి చూడాలని కోరుకుంది. భరతుడు కూడా అక్కడికే చేరాడు. చూడగానే భరతుణ్ణి, నాయనరా, నీ తల్లి నీకు విశేషమైన రాజ్యాన్ని సంపాదించి పెట్టిందయ్యా, నువ్వెప్పుడు రాజువి, రాజు అయిన వాడు నా కోరిక తీర్చటం ఒక న్యాయం కదా, నీ పెద్దమని కదా నేను, నాకు ఒక కోరిక ఉంది, నన్ను నా కొడుకు దగ్గరికి పంపించేయి. రాముడు లేకుండా బతికే ప్రసక్తి లేదు, నాకు అర్థమైపోయింది. ఈ జీవితానికి రాముడితో కలిసి ఉండటం తప్ప వేరొకటి ఏది సాగే పని కాదు. బహుశా నాతో కూడా సుమిత్ర వచ్చేస్తుందేమో, మా ఇద్దరిని ఎట్లాగొట్లాగా అరణ్యాలకు చేర్చునాయనా అని ప్రార్థించిందిట. ఆవిడ మాటల్లో వద్ద నిష్ఠూరం అర్థమైంది భరతుడికి. ఈ మాత్రానికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక్కడ
భరతుడి యొక్క వేదన మహర్షి చెప్పిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన అన్నాడు, అమ్మా, నన్ను నమ్ము. నా తప్పు ఇందులో ఇసుమంతా కూడా లేదు. నా తల్లి ఇలాంటి కోరిక కోరుతుందని నాకు ఏమాత్రం తెలియదమ్మా. కుతా శాస్త్రానుగా బుద్ధి మాభూత్తస్య కదాచన. శ్రీరాముడు మహాత్ముడమ్మా, సత్యనిరతుడు, సజ్జనుల్లోకెల్లా శ్రేష్ఠుడు, నాకు పరమ పూజ్యుడమ్మా. ఆ మహాత్ముని అడవులకు పంపటంలో నా ప్రమేయం లేదు తల్లి. నేను ఇందులో ఏమాత్రం భాగాన్ని కలిగిన వాడిని కాదు. ఒకవేళ నా వల్ల కనుక అన్నయ్య అడవులకు వెళ్ళటం అన్నది జరుగుంటే అంటూ ఇక్కడ వరుసగా కొన్ని డజన్లు, కొన్ని శ్లోకాల పాటు మహర్షి భరతుడు పెట్టిన ఒట్ల గురించి చెప్పాడండి. ఆయన అంటాడు, మహాపాపాత్ములకు సేవ చేసే గతి నాకు పట్టునుగాక. నిద్రపోతున్న గోవుని కాలుతో తన్నితే ఏ పాపం వస్తుందో అది నాకు వచ్చునుగాక. ఒకవేళ నేను కనుక రాముడు అరణ్యానికి వెళ్ళాలని కోరుకునుంటే, ఈ మొత్తం ప్రణాళికలో నాకు భాగం ఉంటే, శ్రమపడి పని పూర్తి చేసిన కూలీకి కూలి ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి దోషం వచ్చునుగాక. ధర్మపాలన చేసే మహారాజుకి ద్రోహం తలపెట్టే గతి నాకు పట్టునుగాక. అమ్మ, పుణ్యపురుషుడైనటువంటి అన్నగారు నాకు పరమ పూజ్యనీయుడు. ఇందులో నా దోషం విషమంతా కూడా లేదు. సమాజం కోసం పనిచేసే ఋత్విజుగులకి ద్రోహం చేసిన వాడు, దక్షిణలు ఇవ్వని వాడు, వాడికి ఏ కష్టం వస్తుందో అటువంటి కష్టం వస్తుంది నాకు. నేను రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళాలని కోరుకునుంటే, ప్రజల్ని పీడించే రాజుకి ఏ దోషం వస్తుందో ఆ దోషం నాకు వస్తుంది. మిత్రద్రోహం చేయటం ఎటువంటిదో, ఆ పాపానికి ఎటువంటి శిక్ష పడుతుందో, గురు నింద చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో అటువంటి భయంకర నేరాలకు ఉన్న శిక్షలన్నీ నాకొచ్చునుగాక. అమ్మా, నన్ను అర్థం చేసుకో. కేవలం దర్శన మాత్రం చేత రామచంద్రమూర్తిని ఆయన ధన్యత చేకూర్చేటువంటి మహాత్ముడు ఆయన. రాముడంటే నాకు కేవలం దైవం అమ్మా. ఆయన పట్టాభిషక్తుడు కాకూడదని నేను ఆలోచిస్తాను. కాబట్టి నన్ను మన్నించు, ఇందులో నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు అంటూ ఇట్లా అనేక శ్లోకాలు ఇక్కడ మహర్షి చెప్పాడు. ఆయన పడ్డ వేదన చూస్తే మనకి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. లోకహితం కాని విషయాలను ప్రచారం చేసేవాడికి ఏ శిక్ష వస్తుందో, కృతజ్ఞుడు ఎలాంటి దుర్గతిని పొందుతాడో, వ్యసనపురుడికి పట్టేటువంటి దుర్గతి, అక్రమార్జన చేసిన వాడికి పట్టే దుర్గతి, దైవ నిందన చేసిన వాడికి పట్టేటువంటి దుర్గతి, పెద్దలకు శ్రాద్ధ కర్మలు చేయని వాడికి ఎటువంటి గతి పడుతుందో, దీనులను ఆదరించని వాడికి, కష్టాల్లో ఉన్న వాడికి సాయం చేయని వాడికి, నిర్మలమైన నదీ జలాలను కలుషితం చేసేవాడికి, అన్యాయమైన తీర్పులు ఇచ్చేవాడికి, పరులకు దక్కాల్సిన సొమ్మును దక్కనివ్వకుండా చేసేవాడికి, ఇట్లా ఒక్కొక్కటే ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నింటినీ చెప్పి, ఇవన్నీ పాపాలు చేసిన దోషం వస్తుందమ్మా. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళాలన్న నా కోరిక, లేదా నాకు రాజ్యం దక్కాలన్న కోరిక నా మనసులో ఉంటే అంటూ గోలగోల పెట్టాడు భరతుడు. తల్లి కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా, నన్ను నమ్ము, నేను ఏ పాపం ఎరగను అంటూ అతను విలపిస్తున్న తీరు చూసింది. దాంట్లో ఉన్న నిజాయితీ అర్థమైంది. భరతుడిని పైకెత్తి హృదయానికి అత్తుకుంది కౌసల్య. నాయనా, నీ హృదయం నాకు తెలియంది కాదయ్యా, కానీ కొడుకుని దూరం చేసుకున్న తల్లి ఇంతకన్నా ఏం మాట్లాడగలదు? నీ హృదయం నాకు అర్థమైంది, ఇందులో నీ దోషం లేదు నాయనా అంది కౌసల్య. ఆ తల్లికి పాదాల దగ్గర పడి గోలగోల పెట్టి బాధపడ్డాడు. ఈలోగా వశిష్ఠుడు వచ్చాడు, కబురు చేశాడు భరతుడికి బయటికి రమ్మని. భరతుడిని పిలిచి, నాయనా, ఇది దుఃఖించటానికి సమయం కాదు, అంత్యక్రియలు జరగాలి, వెంటనే మనం ఆ కార్యక్రమాలు చూడాలని చెప్పాడు. వశిష్ఠుడి యొక్క ఆ సాన్నిహిత్యము, ఆయన చెప్పిన మాటల వల్ల కొంత తేరుకుని భరతుడు చేయవలసినటువంటి పనులన్నింటినీ చేయటానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా తండ్రి గారికి అంత్యక్రియలు చేశాడు. అంత్యక్రియలు పూర్తయిపోయాయి. అక్కడి నుంచి 10 రోజుల పాటు ఒక భయానకమైన వాతావరణమే అక్కడంతా అయోధ్యంతా ఉంది. ఆ కష్టం అంతటిని తట్టుకుని ఆ ఉన్న కార్యక్రమాలంతా పూర్తి చేసిన తర్వాత మొట్టమొదట భరతుడు చేసిన పని మంత్రిమండలిని సమావేశపరిచాడు. మంత్రిమండలం అంతా వచ్చింది. సభా ప్రాంగణంలోకి అందరినీ రమ్మన్నారు. వచ్చిన తర్వాత భరతుడు సభా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. భరతుడు రాగానే వెంటనే స్తుతి పాఠకులు, వందిమాగతులు మంగళకరమైన స్తోత్రాలు చేశారు. శంఖాలు పూరించటం మొదలుపెట్టారు. ఉత్తర క్షణం చేయెత్తి వారించాడు భరతుడు.
నేను రాజుని కాదు, ఇవన్నీ నాకు అవసరం లేదు, వీటిని వెంటనే ఆపండి అని చెప్పాడు. వెళ్ళి సభా ప్రాంగణంలో ఉన్న వశిష్ఠుడి పాదాలకు నమస్కరించాడు. అలానే వశిష్ఠుడు, నాయన రాజ్యభారాన్ని నువ్వు వహించాలి, నాన్నగారి అభిమతం అది. ఈ జరిగిన సంఘటన తరువాత ఇప్పుడు రాజ్యం నీదే, నువ్వు రాజు కావాలి అని చెప్పాడు. చెప్తే అన్నాడు భరతుడు, గురువర్య, శ్రీరామచంద్రుడు ఎలాంటి వాడండి? సకల విద్యల్లో ఆరితేరిన వాడు, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, పరమ ధార్మికుడు, రాజనీతిజ్ఞుడు. అట్టి వాడికి చెందవలసిన రాజ్యం నాలాంటి వాడు ఎట్లా పొందగలడయ్యా? ఈ రాజ్యం రాముడిది, నేను ఆయన వాడినే. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిండు సభలో ధర్మానికి భంగం వాటిల్లకుండా మాకు మార్గదర్శనం చేయవలసింది. ఇది భరతుడైనటువంటి విషయం. అందరూ భరతుడిని గమనిస్తున్నారు. ప్రతి మాట పరీక్షకి గురవుతోంది భరతుడిది. ఏమంటున్నాడో వింటున్నారు. ఈయన చెప్పిన మాటలవి. నాకు మార్గదర్శనం చేయమని అడిగాడు. వెంటనే ఇంకొక మాట అన్నాడు, నేను నగరంలో లేని సమయంలో మహారాజ్ చేసిన నిర్ణయాల గురించి నాకేం తెలియదు. అలాగే రాముడి వనవాసం గురించి కూడా నాకు తెలియదు. రాముడు వయస్సులో నాకంటే పెద్దవాడు, అంతేకాదు గుణాల్లో కూడా శ్రేష్ఠుడు. దివ్యమైన ఈ సింహాసనాన్ని అధిష్ఠించటానికి అన్ని విధాలా ఆయన అర్హుడు. శ్రీరాముని రాజ్యాన్ని నేను స్వీకరించటం అంటే మహాపాపం చేయటం. అటువంటి దుస్సాహసానికి నేను పాల్పడను. ఒకవేళ అలా జరిగితే అది మా ఇక్ష్వాకు వంశానికే కళంకం. ఇక్ష్వాకు వంశంలో పెద్ద కొడుకుదే రాజ్యము. నేను రాముడి సేవకుణ్ణి. నా తల్లి చేసిన ఈ మహాపాప కృత్యాన్ని నేను ఎప్పటికీ అంగీకరించలేను. కారణంలో ఉన్నటువంటి మహాత్ముడైన శ్రీరామ ప్రభువుకు ఇక్కడి నుంచే నేను నమస్కారం చేస్తున్నాను. ఆయన దాసుణ్ణి నేను, మనందరికీ ఆయనే ప్రభువు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమై భరతుడు సభలో మాట్లాడాడు. మాటలన్నీ అందరూ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ విన్నారు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్న ఈ మాటలకి వారికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. సాధు సాధు అంటూ జయజయధ్వానాలు చేశారు. నాయనా, నీ హృదయం మాకు తెలుసు భరతుడు అన్నాడు. మళ్ళీ అంటున్నాడు భరతుడు, ఇక్కడ ఉన్న సభలో ఉన్న పెద్దలందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. పూజ్యుడైన రాముణ్ణి అడవుల నుంచి అయోధ్యకి రప్పించలేని నాడు నేడు కూడా లక్ష్మణుల అడవుల్లో ఉండిపోతాను. ఆయన అక్కడే ఉండి సేవించుకుంటాను. ఈ సభలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, సద్గుణ సంపన్నులు, సాధువర్తనులు, మహాత్ములు ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. మీరందరూ నాతో పాటు అడవులకు రండి, మనందరం కలిసి అడవులకు వెళ్దాం. మీ సమక్షంలో ఆ మహానుభావుని తిరిగి తీసుకురావడానికి శతవిధాలు నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ నాతో ఉండి నా ఈ ప్రయత్నానికి సహకరించండి. ఇది నా అభ్యర్థనగా భావించి నాతో మీరందరూ బయలుదేరండి అని చెప్పాడు. అందరూ సంతోషించారు. తప్పకుండా నాయన, చాలా మంచి ఆలోచన అని చెప్పి వారందరూ సంతోషించారు. వెంటనే రాజ్యమంతటా భరతుని ఆదేశాన్ని ప్రకటించారు. రాజ్యంలోని అందరూ కూడా, అన్ని వృత్తుల వాళ్ళు, పెద్దలందరూ రామచంద్రుడిని తీసుకురావటానికి బయలుదేరి వెళ్తున్నాము, సిద్ధం కావాలి, వెంటనే బయలుదేరండి అని చెప్పారు. ఇంచుమించుగా అయోధ్య అంతా సైన్య సమేతంగా భరతుడు బయలుదేరాడు. తల్లుల్ని కూడా రమ్మని చెప్పాడు. తల్లుల్ని వెంట పెట్టుకుని సమస్త సైన్యంతో భరతుడు బయలుదేరాడు. ఈ సంరంభం అంతా శృంగిబేరపురంలో ఉన్నటువంటి గుహుడికి తెలిసింది. చారుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆయనకు ఒక ఆశ్చర్యం వేసింది. రాముణ్ణి దర్శించటానికి భరతుడు రావటం వరకు అర్థం చేసుకోదగ్గది, కానీ సైన్యం ఎందుకు, ఇంత పరివారంతో ఎందుకు బయలుదేరుతున్నాడు అని రాజనీతిజ్ఞుడు ఆయన కూడా. ఆయన సందేహం ఆయనకు ఉంది. తన వారిని పిలిచి చెప్పాడు, వస్తున్నవాడు దశరథ తనయుడైన భరతుడే. అదిగో రథం చూస్తే నాకు అర్థమవుతోంది. అతని ఉద్దేశం బహుశా రామునిపై దాడి చేయటం కావచ్చు. రాముణ్ణి అంతం చేయాలన్న ఆలోచన ఉందేమో. మన 500 నావల్ని సిద్ధం చేయండి. మనం జీవించి ఉండగా గంగా నదిని దాటటి వైపు వెళ్ళే ప్రసక్తే లేదు. ప్రతి నావ మీద 100 మంది యోధులు ఉండాలి. దేనికైనా సిద్ధంగా ఉండండి అని చెప్పి తన వారికి చెప్పాడు. తాను మాత్రం పళ్ళు, తేనె, పట్టు వస్త్రాలు ఇవన్నీ కానుగ్గా తీసుకుని బయలుదేరాడు. వస్తున్నటువంటి గుహుణ్ణి దూరం నుంచే చూశాడు సుమంత్రుడు. ఎదురు వెళ్ళి తీసుకొచ్చాడు. సుమంత్రుడిని చూడగానే కొంత తేలికపడ్డాడు గుహుడు. అప్పుడు భరతుడికి కబురు చేశారు, నాయనా, మీ అన్నగారికి ఆప్తమిత్రుడు, ఈ అడవులన్నీ పరిచయం ఉన్నవాడు, ఎక్కడ ఎవరున్నారో, రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళాడో బహుశా తెలిసి ఉంటాడు, అటువంటి గుహుడు వస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే చిత్రము వెంటనే
భరతుడు లేచి తానే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి ఎట్లా గుహుణ్ణి ఆదరించాడో అట్లాగే ఆదరించాడు భరతుడు కూడా. ఇద్దరికి మధ్య ఆ సమావేశమైన తర్వాత భరతుడు అడిగాడు, ఇక్కడి నుంచి అరణ్యంలో భరద్వాజుడి ఆశ్రమానికి నాకు దారి చూపించాలి నువ్వు. ఇది భరతుడు అడిగినటువంటి విషయం. అనగానే ఆయన అన్నాడు గుహుడు, తప్పకుండా నీతో పాటు నేను తోడొస్తాను. నా దగ్గర విలువ కానరైనటువంటి యోధులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్దాం. అయితే నా మనసులో ఒక సందేహం ఉంది. సత్పురుషుడైన శ్రీరామచంద్రుని దర్శించటానికి ఇంతటి సైన్యం అవసరమేముంది? ఇలా ఎందుకు వచ్చావో నాకు బోధపడటం లేదు. ఇది తిన్నగా అడిగేశాడండి ఆయన. అడిగితే ఈయన మనసులో ఏముందో తెలుసుకున్నాడు భరతుడు. నీ సందేహం నాకు అర్థమైందయ్యా. మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి నాకు అన్నగారు, తండ్రి సమానుడు. ఆయనను తిరిగి అయోధ్య తీసుకురావాలని నా సంకల్పం. కాబట్టి ఇప్పుడు నా యొక్క ప్రణాళిక రామచంద్రమూర్తిని దర్శించుకోవటము, ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరటము, ఆయన్ని తిరిగి అయోధ్యకు తీసుకురావటం. అయితే ఈ ప్రయత్నంలో నాకు వీరందరూ వెనకాల ఉండి సహాయం చేయవలసిందిగా నేను వారిని కోరి, పెద్దలని ఇంతమందిని తీసుకుని అయోధ్య మొత్తం కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇది మా మనసులో ఉన్నటువంటి విషయం అని చెప్పాడు. చెప్తే ఇతని భరతుడి యొక్క హృదయం అర్థమైంది గుహుడికి. ఆ రోజు రాత్రి అక్కడ సైన్యంతో ఆ నది ఒడ్డునే భరతుడు విశ్రమించాడు. ఆ రోజు రాత్రి భరతుడు గుహుడు రాముడికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడుకున్నాడు. రాముడు ఎలాంటి వాడు, మనకి ఎప్పుడైనా కూడా రామాయణంలో రాముడితో పరిచయం ఉన్న వారందరూ కూడా రాముడి గురించి చెప్తున్న మాటలు చాలా విలువైన విషయాలు ఉంటాయి. ఎంతటి సౌజన్యమూర్తితో మనం అసలు రామావతారమే మనం చెప్పుకున్నాం కదండి. నరులోకెల్లా శ్రేష్ఠుడు, మర్యాద పురుషోత్తముడు. అలాంటి వాడు ఎవరితో ఎలా ప్రవర్తించాడు, ఎలా జీవించాడు, ఈ విషయాలన్నీ అక్కడ వాళ్ళిద్దరు అన్నదమ్ము గుహుడును భరతుడు మాట్లాడుకున్నారు. వాడు మాట్లాడుతుంటే అప్పుడు చెప్పాడు, గుహుడు అంటాడు, నాయనా, రాముడు అరణ్యాల్లోకి వెళ్తాను అనటమే నా మనసుకు చాలా కష్టమేసిందయ్యా. కానీ రాముడు వనవాస దీక్ష తీసుకున్న తీరు నేను తట్టుకోలేకపోయాను. తనకున్నటువంటి ఆ ఆభరణాలన్నిటినీ వదిలేసి కేవలం నారబట్టలు కట్టుకుని జటాన్ని సంస్కరించుకుని కేవలం ఒక ఋషిలాగా, ఒక వనాల్లో తిరిగేటువంటి ఒక యోగిలాగా అడవుల్లోకి ప్రవేశించాడయ్యా. ఆ రోజు నా ఎదురుకుండానే వారు నేల మీద పడుకోవటం చూశాను అంటూ కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయాడు గుహుడు. భరతుడికి దుఃఖం వచ్చింది. ఎటువంటి స్థితి వచ్చింది మా అన్నగారికి? లక్ష్మణుడు ఎంతటి అదృష్టవంతుడు, అన్నగారి పక్క నుండి సేవ చేసుకున్నాడు. ఇటు తండ్రిని పోగొట్టుకుని ఇప్పుడు అన్నగారు నన్ను ఎలా ఆదరిస్తాడో తెలియనటువంటి ఒక చిత్రమైనటువంటి స్థితిలో నేను పడిపోయాను. నాకు ఎటువంటి దుర్గతి కలుగుతుందో అంటూ బాధపడ్డాడు. ఆ రోజు రాత్రి గడిచింది. క్రమంగా తెల్లవారింది. తెల్లవారగానే గుహుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు భరతుడు. వీరిద్దరూ కలిసి భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజుడి ఆశ్రమానికి చేరిన తర్వాత భరద్వాజుడు వీరిద్దరిని ఆదరించాడు. పిలిచి ఆయనకు కూడా ఇదే సందేహం వచ్చింది. నిజంగా భరతుడి యొక్క స్థితి చూస్తే బాధ అనిపిస్తుందండి. ఎక్కడికి వెళితే వారు ప్రతివారు ముందు సందేహించిన వారే. రాజ్యాన్ని ఆశించి ఈ ప్రణాళిక మొత్తం చేశాడేమో, ఈ నింద మొయ్యటం ఎంత బరువో భరతుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. మళ్ళీ అక్కడంతా చెప్పుకున్నాడు, తన స్థితి చెప్పుకున్నాడు. అన్నగారిని తిరిగి రాజ్యానికి తీసుకెళ్లటం కోసం బయలుదేరి వస్తున్నాను అన్నది ప్రతి చోట ఇలా పదే పదే ఆయన చెప్పుకోవటం జరిగింది. ఇట్లా భరతుడు భరద్వాజ ఆశ్రమం నుంచి ఆయన చూపించాడు. అక్కడ చిత్రకూటం దగ్గర స్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ అటు బయలుదేరాడు భరతుడు. దూరంగా ఆశ్రమం కనిపిస్తోంది, వెళ్తున్నాడు. ఒకవైపు రామచంద్రమూర్తిని చూస్తానన్న ఆనందము, ఏమంటాడు రామచంద్రమూర్తి అనేటువంటి ఒక బెంగ
ఒక చిత్రమైన మానసిక స్థితి భరతుడి మనసులో నడుస్తోంది. ఇప్పుడు భరతుడు రామచంద్రమూర్తి దర్శనం చేసుకోబోతున్నాడు. ఈ ఈ ఘటన అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమని, రాముడి యొక్క సౌజన్యాన్ని, అతని యొక్క రాజనీతిజ్ఞతని, ఆయన అడిగినటువంటి తీరుని, ఇలా అనేక చిత్రమైన, విశేషమైన అంశాల్ని మన ముందు ఉంచబోతోంది. ఆ విశేషాలన్నీ వచ్చే వారం మనం విశేషంగా మళ్ళీ చెప్పుకుందాం. రామచంద్రమూర్తిని భరతుడు దర్శించుకున్న తీరు, ఆ ముందు లక్ష్మణ స్వామితో జరిగినటువంటి సంభాషణ, అవి కొంత ప్రత్యేకమైన అంశాలు కాబట్టి వాటిని తాపీగా వివరంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం వచ్చే వారం చేద్దాం. అంతవరకు స్వస్తి. నమస్కారం.